హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఐటమ్స్ చూడండి. కాజు, తర్వాత బిర్యానీలో వేసుకుంటాం కదండి మసాలా ఐటమ్స్ అవి, తర్వాత కొబ్బరి కూరు, కరివేపాకు, చూడండి కాజు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొబ్బరికూరు, బిర్యానీ మసాలా, బిర్యానీలో వేసుకుంటాం కదా ఆ మసాలా, టమాటోలు ఒక 2. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. పెద్ద పెద్దగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఆనియన్స్, మిక్సీ వేసుకోవడానికైతే ఇలా కట్ చేసుకుంటే చాలండి. మరీ చిన్నవి ఎక్కువ అక్కర్లేదు. టమాటో అయితే మిక్సీలో వేయనండి, మామూలుగా అలా కట్ చేసుకొని ముక్కలుగానే వేస్తాను. టమాటోకి మెయిన్ అది తీసేయాలండి, మూడుక. ఆనియన్కి కూడా తీయాలి. చూడండి మిక్సీలో అయితే ఏమేమి వేస్తున్నాను. ఫస్ట్ ఆనియన్స్, తర్వాత కాజు, తర్వాత బిర్యానీ మసాలా ఐటమ్స్, తర్వాత కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి అండి పొడి, ఇవైతే కర్రీలో అలా డైరెక్ట్గా వేయడానికని ఒక 2 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ వేస్తే అంత టేస్ట్గా అనిపించదండి. ఇలా ముక్కలు కట్ చేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయినాక ఇవి కూడా వేసి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి. మనం ఏదైతే మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా కాజు, కొబ్బరి ఇవన్నీ కలిపి మసాలా ఐటమ్స్, అదే తర్వాత వేసుకోవాలి. టమాటోలు అయితే కట్ చేసాను. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు వేపుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుందండి కరివేపాకు ఫస్ట్ ఇలా వేపుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది ఏ కర్రీకైనా. ఇంకా మన హెయిర్ కోసం మంచిది కదా, అందుకే ఎక్కువగా నేను కరివేపాకు అయితే వాడతాను. చూడండి ఫస్ట్ అయితే కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసి తీసేస్తున్నాను వేరేగా, ఎందుకంటే ఇది లాస్ట్లో పొడి చేసి వేస్తాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను.
ఇవి కూడా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ అయితే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. 1½ స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే. చూడండి, ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసుకుంటున్నాను, పసుపు, కారం, ధనియాల పొడి కొంచెం ఎక్కువగా వేసుకున్నానండి. జీలకర్ర పొడి కొంచెం, అన్నీ వేసేసాక చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, ఇది వేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ చూడండి, బాగా వేగిపోయినాక ఈ టమాటో కూడా వేసేయాలండి. టమాటో వేసేసాక నీట్గా కలిపేసుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి. టమాటో కొంచెం మెత్తబడాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా కొంచెం మెత్తబడినాక ఇప్పుడు ఏదైతే మనం పేస్ట్ చేసి ఉంచుకున్నామో ఆనియన్స్, కాజు, తర్వాత కొబ్బరి కూరు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అన్ని వైపులా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టాక తీసేసి ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం పచ్చివాసన పోతుంది కదండి, అప్పుడు ఈ చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. చక్కగా అన్ని వైపులా కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి మళ్ళీ, ఎందుకంటే చికెన్ కూడా ఉడకాలి కదా, బాగా కుక్ అయిపోవాలి చికెన్. మూత పెట్టేసి అలా 15 మినిట్స్ ఉంచేస్తే చక్కగా కుక్ అయిపోద్ది. తర్వాత మనం మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాం కదా, అందులోనే వాటర్ వేసుకొని వేసేసుకోవాలి. అది బాగా ఉడుకుతున్నప్పుడు ముందు కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వేరేగా, అది చక్కగా చేత్తో ఇలా నలిపేసుకొని
చూడండి ఎలా చేస్తున్నాను. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి కరివేపాకు. ఇప్పుడు ఇలా చేత్తో నలిపేసుకొని కర్రీలో వేసేసుకోవడమే. కర్రీలో వేసేసాక నీట్గా కలిపేసి బాగా ఉడకనివ్వాలి. వాటర్ కూడా వేసాం కదా. చూడండి జ్యూస్ అయితే ఎంత థిక్గా ఉందో. మనకి రెస్టారెంట్ స్టైల్లో చక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలాగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చేసుకొని తినండి. ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్స్ చేయండి. ఎవరు కూడా కమెంట్స్ చేయటం లేదు. కమెంట్స్ చేస్తేనే తెలుస్తుంది కదండి ఏది ఎలా ఉందనేది. మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవాలండి. కర్రీ అయితే అయిపోయింది. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. రెస్టారెంట్ నుండి తెచ్చుకున్నంత అలా ఉంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.